బాబు ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి? అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు. నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు మనిషివేనే? వాడిని కూడా వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయస్సు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తా. మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప? మగాడికొక రూలు, ఆడదానికి ఒక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటి వాళ్ళతో 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్తనే తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఈ హడావుడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత్ ఇంకో మొగుడు వెతుకోవటం తప్ప? నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా? పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా? చూస్తారు, చూస్తారు కాబట్టే పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా. హలో, వసంత్ గారి ఇల్లే? ఉండండి ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట. ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి. అలాగే, రేపు ఉదయం 8 గంటలకు రండి. అలాగే. ఒరే డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజివీడి జమీందారు గారు బయట. రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు. డాడీ, అసలు ఈ పెళ్లి మీ చేత జరగడం ఏంటి? అలా అడిగావు, బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరుసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా. డాడీ, అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలుముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును.
వస్తా. నిజంగా వస్తుండు, నిన్నెవరు అడ్డు పెట్టారు? గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఎవరు? పెళ్లి చూపులకి డాక్టర్ సర్టిఫికేట్ అంటే? మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కి ఎక్కింది. శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటాం, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగుళ్ళ లిస్ట్ లో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషన్. ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు, సింగిల్ మీనింగే. ఈ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. Get out, you idiot! Get out! వేణు, వేణు, రిలాక్స్, రిలాక్స్. Bloody blackguard. ఏంటి ఈ రోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. వేణు, టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్ సీనియర్ సీనియర్. Bloody rascal. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్, కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. You? సుడిగాడి అయ్యా. మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదినా, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా. రమ్మంది, వచ్చేసా. అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్లం. చుక్కుబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా. ₹1,00,000. అమ్మో, ఇదో బాంబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా ₹1,00,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోర్టు ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు.